నిన్న మరి కొరియర్ సీను అనే వ్యక్తి నిన్నే కాదు, అతను జనసేన పార్టీలో 2023 దాకా బాబాయ్ బాబాయ్ అంటూ మాతో పాటు మా చెట్టు నీడ కింద ఉండి జనసేనలోకి వెళ్ళి మరి పేరు నాని గారిని, అలాగే పేరు నాని గారు తనయుడు కిట్టుని తన ఇష్టారాజ్యంగా అవహేళన చేస్తూ పిచ్చి పిచ్చి భాషతో, అంటే నీకే కాదు భాష, మాకు కూడా తెలుసు మాట్లాడతాం భాష, అలాగే పేరు నాని గారికి తెలుసు, కిట్టు గారికి తెలుసు. కానీ పేరు నాని గారు ఎందుకే వీడితో కూడా ఊరికిన ప్రతిదానికి ఏదో ప్రెస్ మీట్లు, పనికి మాల ప్రెస్ మీట్లు పెడితే మీరు పెడుతున్నారనే ఆ ఉద్దేశంతోనే ఇవాళ దాకా మేము కూడా ఎక్కడ ఎందుకు ఊరికిన అనవసరంగా అని మేము మాట్లాడాల. నువ్వు అది అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా నీ ఇష్టమైన రీతిలో పేరు నాని గారిని, కిట్టు గారిని చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నావు. కొరియర్ సీన్ నీ కూడా చెప్తున్నావు, వాళ్ళ అధికారం ఉంది కదా అని అసత్య దూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఏం మాట్లాడుతూ ఉన్నావు? నాని గారు ఏం ప్రెస్ మీట్ పెట్టారు మొన్న? 1995లో కోనేరు రంగారావు గారు, పేర్ని కృష్ణమూర్తి గారు మేము ఉండగా పిలిచి నేషనల్ కాంగ్రెస్ పార్టీ నీకు సీట్ ఇవ్వటం కుదరదు, మీ అబ్బాయికి పేర్ని కృష్ణమూర్తి గారికి వేస్తారు, ఖచ్చితంగా పేర్ని కృష్ణమూర్తి గారే పోటీ చేయాలి అని అన్నారు. తప్పలేదు, నాన్నగారికి బాగోపోయినా పేర్ని కృష్ణమూర్తి గారికే సీటు తీసుకుని నేను తిరిగాను, నాన్నగారు ప్రచారం చేశారని చెప్పాడు. నువ్వు వినవు, ఏం మాట్లాడతావో తెలీదు, అర్థం పద్ధం లేని మాటలు మాట్లాడతావు. బట్ట కాల్చి మీద వేయాలని చూస్తున్నావు వాళ్ళ మీద. నీ వెనకాల ఎవడుండి ఆడిస్తున్నాడో, ఎవడుండి ఇది చేస్తున్నాడో అన్నీ మాకు తెలుసు. నువ్వు ఇదే విధంగా, ఇదే ధోరణిలో, ఇదే పద్ధతిలో కానీ నువ్వు ఇలాగే మాట్లాడితే మాత్రం ఏంటనేది నువ్వే ఆలోచించుకో. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. నువ్వు ఇంకోటి మాట్లాడుతూ ఉన్నావు, ఇదే జనసేన కొట్టుకున్నారని. సరే, నేను కూడా ఇంకోటి చెప్తున్నాను నీకు, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా. రాత్రి ఒక లాయర్ గారు సుప్రీంకోర్టు ఆర్డర్ చూపించి దాని మీద, ఆ బిల్డింగ్ డిమాలిషన్ మీద మాట్లాడారు. మరి సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది ఆ బిల్డింగ్కి డబ్బులు కట్టమని? ఏదో వనబాబు గారు మీ పార్టీ నాయకులను కాపాడుతా చేశారన్నావు. వనబాబు అనే ఆయన కూడా దొంగతనంగా దాన్ని ఏం తీసుకోవాలా, కొన్నాడని నీ నోటితోనే నువ్వు చెప్తున్నావు. ఆ కొండపల్లి రవి గారు వాళ్ళ తాలూకా వాళ్ళు చెప్తున్నారు కొన్నారని. కానీ అది వాస్తవా కాదా అని తేల్చాల్సింది ఎవరు? కోర్టు. మనకి దాని గురించి ఏం మాట్లాడదాం అర్థం కావట్లా. పేరు నాని గారు అంటే వాళ్ళు కాపాడుతా, ఎవడైనా మానవ దృక్పథంతో ఇల్లు కట్టుకునే, అంటే కలల సౌధం ఇల్లు కట్టుకుంటున్నాడు, స్లాబ్ వేసుకున్నాడు, ఆ ఇల్లుని మీరు అడ్డగోలుగా కూల్చారనే భావంతో పేరు నాని గారు అలాగే కిట్టు గారు వెళ్ళి పరామర్శించడం తప్ప దానికి పార్టీ రంగు, కుల రంగు కలుపుతారా? అక్కడికి వెళ్ళి ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన ఏమన్నా మాట్లాడారా? ఎందుకే ఊరికినే అనవసరంగా అవాకులు చవాకులు పేలిపోయి ఇష్టారాజ్యంగా నువ్వు మాడితే మేము మాట్లాడలేమా? అరే అంటే ఒరే అనలేమా, ఒరే అంటే అరే అనలేమా? మాకు జాత కాదా? మా చెట్టు నీడ కింద నుంచి వెళ్ళావు, గుర్తుపెట్టుకో. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, మళ్ళీ నువ్వు ఇంకోటి మాట్లాడుతూ ఉన్నావు. ఏమయ్యా పేరుని కృష్ణ, అరే అసలు ఏం మాట తక్కువ సిగ్గుగా ఉంది నాకైతే. మీ మీద, మీ గురించి మాట్లాడాలంటే కూడా సిగ్గుసేపు నాకు అసలైతే చాలా చేదరగా ఉంది. పేర్ని కృష్ణమూర్తి గారు ఏంటి? పేర్ని కృష్ణమూర్తి గారి కుటుంబం ఏంటి? పేర్ని కృష్ణమూర్తి గారి నేపథ్యం ఏంటి? ఇవాళ బందర్లో ఎంతమంది నాయకులు పేర్ని కృష్ణమూర్తి గారు తీసుకొచ్చాడు? పేర్ని కృష్ణమూర్తి గారి కుటుంబం గురించి కూడా మాట్లాడుతున్నారంటే అసలు మీరు ఎలా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు నాకు అర్థం కావట్లా. ఇష్టారాజ్యంగా పేరు నాని కుటుంబాన్ని, పేరు నాని కొడుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తే చూస్తూ ఊరుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటారా? మేము మాట్లాడలేమా? సరే, నిన్న మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. నాకంట పేరు నాని గారు అంట నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్నకి పేరు నాని గారు బారు పెట్టడానికి పెట్టాడని. ఏం తెలుసురా బాబు అసలు నీకు? అసలు మొదలైతే ఎవరైతే తెలుసా? 2019లో బొర్రా నటేష్ అని ఆయన లక్ష్మీ టాకీస్ సెంట్రల్ కన్వెన్షన్ ముందు ఆల్రెడీ ఆయనకు 2007లోనే ఆయన బిల్డింగ్ ఏదైతే లక్ష్మీ టాకీస్ ఓల్డ్ బిల్డింగ్ ఉందో దానికి ప్లాన్ పర్మిషన్ పెట్టుకున్నాడంట. ఆయనకి 2019లో ఎందుకు డెమాలిష్ ఆర్డర్ ఇచ్చారు? డ్రైన్ మీద షట్టర్లు వేసి కొట్లు కడుతున్నాడు, దానికి డెమాలిష్ చేయమని, పిల్లర్స్ వేస్తుంటే డెమాలిష్ చేయమని ఆ రోజు బొర్రా నటేష్ గారు ఆస్తి కాదు, దాని పక్కనే నరహరిశెట్టి కోటేశ్వరరావు గారు అనే ఆస్తి మీద కూడా నేను అక్కడ నాకు బార్ ఉండేది, రామసాయి రెస్టారెంట్ అని బార్.
నా డ్రైన్ మీద ఉన్న బండలు కూడా అవి కూడా పగలగొట్టారు ఆ రోజున. మరి నేను కార్పొరేటర్గా ఉన్నా, పేర్నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు. డ్రైన్ కట్టడం కోసం ఆ క్రమేణా అది పగలగొడటం జరిగింది. అన్యాయం చేశాడు, అయితే ఆస్తి కొట్టేశారు. మళ్ళీ అంటాడు వెనకాలంట ఆ రోజు ఎందుకు డిమాలిష్ ఆర్డర్ ఇచ్చేవి, వాళ్ళు ఎందుకు కొట్టలేదు అంటున్నావు. నీకేం తెలుసు దాని గురించి? డిమాలిష్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అతను ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకుని ఆ సర్టిఫికేట్ మీద అతను ఎన్కన్వెన్షన్ హాల్ కట్టుకున్నాడు. ఇది హాఫ్ నాలెడ్జీ. ఏంటో కాగితాలు ఇచ్చుకుని డిమాలిష్ ఆర్డర్ వచ్చుకుని ఒక డిమాలిష్ ఆర్డర్ ఇచ్చుకుని ఇదిగో డిమాలిష్ ఆర్డర్ ఉంది, నువ్వు ఎందుకు కొట్టే ఎన్కన్వెన్షన్ అంటున్నావు. లేదా మేకల సుబ్బన్నకు బార్ పెట్టించేయాలని చెప్తున్నావు. నేను వాళ్ళ బార్లో ఉంటాం కదరా బాబు, 25 సంవత్సరాలు బార్లో ఉన్న ఈ దరిద్రం పోగొట్టుకుంటాకి పక్క తప్పుకుంది. సో నీ ఊళ్ళో మాడతాం కూడా వేసుకొని పక్కన పెట్టుకొని నేను ఇంకోటి అయితే చెప్తా ఉన్నా. సరే కాగితం నేను జీవిస్తా. కొల్లు రవీంద్ర గారు సారా అధికారాన్ని అడ్డుపెట్టి ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉంటే కోర్టులో మేము కూడా ఆర్డర్లు తేగలం. ఎక్సైజ్ శాఖ మంత్రి కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా. న్యాయస్థానం అనేది న్యాయానికే పరిధిలో ఉంటుంది తప్పితే కొల్లు రవీంద్రనో చంద్రబాబు నాయుడు మేకల సుబ్బన్నో చెప్తే ఆర్డర్లు రావు, గుర్తుపెట్టుకో. నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ మీడియా సాక్షిగా మీ అందరికీ కూడా, మచిలీపట్నంలో 24 గంటల్లో ఎప్పుడైనా తాగుతానికి మంచినీళ్ళు దొరకమేమో కానీ 34 పంచాయతీల్లో బందర్లో ఇప్పుడున్న 50 డివిజన్లో ప్రతి డివిజన్లోనూ 34 పంచాయతీల్లోనూ అడుగున బెల్ట్ షాప్ ఉంది. ఏర్లై పారుతా ఉంది మద్యం. నువ్వు చెప్తున్న సోకాల్డ్ మంత్రే ఈ రాష్ట్రానికి ఎక్సైజ్ శాఖ మంత్రి. ఎక్సైజ్ శాఖ మంత్రి గారిని అడ్డు పెట్టుకుని మేమేం చేయలేదని చెప్తున్నావే. బందర్లో 4 బార్లు పెట్టుకుని 24 గంటలు ప్రతి నిమిషం కూడా మద్యం వ్యాపారం చేస్తుంది నువ్వో కాదా? అలాగే తెలుగుదేశం నాయకులు ఇవ్వాలి. మచిలీపట్నంలో బార్లన్నీ ఎవరే? 24 గంటల మద్యం దొరుకుతుందా లేదా? సరే నేను అబద్ధం ఆడా వైసీపీ వాడిని, రేపొద్దున్న మీడియా సోదరులందరినీ కాకేస్తా. దయచేసి మీడియా సోదరులందరూ తెల్లారగట్ట 4 గంటలకు రండి, అందరం వెళ్దాం. స్టింగ్ ఆపరేషన్ పెడదాం ప్రతి బార్ మీద, ప్రతి వైన్ షాప్ మీద. 24 గంటల్లో ఈ రాష్ట్రానికి ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్న కొల్లు రవీంద్ర ఇలాకాలో 24 గంటల మంచినీళ్ళు దొరకవేమో కానీ మద్యం దొరికిద్దా లేదో నిరూపిస్తారా మనం? నువ్వు మాట్లాడితే మేము మాట్లాడలేమా? తెలుగుదేశం నాయకులు బార్లు, నీ 4 బార్లు 24 గంటలు అమ్ముకుంటాను అడ్డగోలుగా, ఇష్టారాజ్యంగా బెల్ట్ షాపులు. నువ్వు ఎక్కడైనా 34 పంచాయతీలు ఒక్క బెల్ట్ షాప్ లేదంటే బందరు ముక్కు. నువ్వు చెప్తున్నావే పేరుని కిట్టు రండి బందరు ముక్కు సరే రాజకీయాలు మానేసి ఆస్తులన్నీ నువ్వు ఎవడి పేరు మీద రాయమంటే ఆడి పేరు మీద రాసి నా పేరు మీద మేకల సుబ్బన్న అనే పేరు మీద ఉన్న ఆస్తి ఛాలెంజ్ చేస్తా ఉన్నా మొత్తం అందరికి కూడా. నువ్వు బెల్ట్ షాపులు లేవని కానీ 24 గంటల మద్యం వ్యాపారం చేయట్లేదని కానీ నిరూపించగలిగితే బందరు వదిలిపెట్టి వెళ్ళిపోతా. ఛాలెంజ్ తీసుకుంటారా? రేపు పొద్దునే పెట్టుకుందాం రండి స్టింగ్ ఆపరేషన్. రేపు పొద్దునే బిగించేద్దాం. ఇవాళ నైట్ 12 గంటల తర్వాత రండి, మీరు రండి, మీడియా సోదరులంతా రండి, నేను వస్తా. ముక్కుకు నేలకు రాయి పేరు నాని కిట్టు ముక్కుకు నేల రాయి అని అడుగుతున్నావు కదా. నేను ముక్కు నేల రాసి కట్టు బట్టలతో కూడా కాకుండా వేసుకున్న బట్టలతోనే బందరు ఇడిచిపెట్టి వెళ్ళిపోతా. అని ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా కొల్లు రవీంద్ర అని అడుగుతున్నాను నేను. మా మంత్రి గారు ఎవరికి ఏమీ చేయడు. మా మంత్రి అనే మాటలో 24 గంటల వ్యాపారం చేస్తుంది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా. గుక్కడి నీళ్లు దొరుకుతున్నాయా పంచాయతీల్లో? ఒక్కో పంచాయతీలో 10-15 బెల్ట్ షాపులు, ఒక్కో పంచాయతీలో ఆక్షన్లు పెట్టి బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారు. తెలుగుదేశం అధికారాన్ని అడ్డు పెట్టుకుని 24 గంటలు మద్యం వ్యాపారం చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళి మద్యం దొరికిద్ది, 2 గంటలకు వెళ్ళి మద్యం దొరికింది, తెల్లారగట్ట 4 గంటలకు వెళ్ళి మద్యం దొరికిద్ది. అది తప్పు కాదు. ఆయన సచ్చీలతుడని నువ్వు చెప్తున్నావు మాకు. ఇంకా చెప్తా ఉంటాడు అసలు బెల్ట్ షాప్ లేని పంచాయతీ ఎక్కడ ఉందో చెప్పమని నాకు ఎందుకు రమ్మండి, మేము చూపిస్తాం పని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూపిస్తాం, రమ్మని చెప్పండి ఆయన్ని. ఎందుకు ఆళ్ళు వద్దు, నేనే వస్తారు ఇప్పటి నుంచి. ఎక్కడ బెల్ట్లు ఉన్నాయో, ఎక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయో, ఎక్కడ బ్రాందీ షాపుల నుంచి బెల్ట్ షాపులు వేస్తూ ఉన్నారో, ఏ మండలంలో లేవో, అసలు ఏ పంచాయతీలు బెల్ట్లు లేవో రమ్మని దమ్ముంటే. నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి ఎక్సైజ్ శాఖ నీ చేతిలో ఉండి నీ ఊళ్ళో ప్రతి ఊళ్ళో మంచినీళ్ళు కన్నా దారుణంగా బెల్ట్ షాపు మద్యం దొరుకుతూ ఉందే. అరే ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా పేర్నాని కుటుంబం మేము మాట్లాడతావు, పేరుని కిట్టు మేము మాట్లాడతారు. ఏంటిది అంత నాకు అర్థం కావట్లా. మేము నూదేరలేదునా?
లేకపోతే మా పేరు కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడే స్థాయి ఏమంది? ఆయన మహానాయకుడు. ఒక కోర్టు ఆర్డర్ జీవించేసి అసలు మీకు తెలుసా అంటే 15 రోజులు అంటే అది తెలియకుండానే 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. నువ్వు నిన్న కాక మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్షన్లు వేసుకుని నీకు బార్లు వస్తే ఈ జీవితం నీకు తెలుసా పేరు నాని తెలుసుకో మొదలని అడుగుతున్నావు. నోటికి అద్దు పొద్దు లేదు, ఇష్టారాజ్యంగా అసత్యమైన మాటలు ఏది పడితే అది బట్టగాజు మీద వేయటం. ఇది గాలి పోగు చేసుకుని మాట్లాడలేకే, ఈ గాలంతా పోగు చేసుకుని మాట్లాడలేక మేము నోరు మూసి కూర్చున్నాం. ఎందుకురా బాబు గాలి పోగు చేసుకుంటాం ఎందుకని? ఇక మీకు ఎలా ఉందంటే బాగా అవహేళనగా ఉండి ఇష్టారాజ్యంగా ఎవడే మాట్లాడతారుగా చెలరైపోయి చట్టపట్టాలు వేసుకుని చెలరైపోతున్నారు మీరు. ఇంకోటి మాట్లాడుతూ ఉన్నావు, జనసేన దిమ్మ రామనాయుడుపేట సెంటర్ దాకా వచ్చింది, పేరుని నాని నీ ఇంటి ముందు కడతా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఎవరికైనా సరే దమ్ము ఎవరికైనా ఉంటే పేరుని నాని సందు తాకంటారా మీరు? ఎవడన్నా ఛాలెంజ్ చేస్తాను, బాధ్యత మేసం మేళ వేస్తాను, 100 రోజులు పెట్టిపోతా రండి. ఎవడైనా పేరుని నాని ఇల్లు తాకండి, ఎవడైనా జనసేన దిమ్మ కట్టండి బాధ్యత చూస్తారండి. రామనాయుడుపేటలో ఏం జరిగింది ఆ రోజున? పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకుని దిమ్మ కడతారని మమ్మల్ని అందరిని ఒప్పించి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి దౌర్జన్యంగా దిమ్మ కట్టారు మీరు కాదా? ఇది కూడా అబద్ధమేనా? మీడియా ఉంది కదా, ఆ సంగతి ఎవరికైనా తెలుసా? పేరుని నాని ఇంటి ముందుకు వస్తే ఏం జరిగిద్దో, ఏం జరగాలో, ఏం చూపించాలో మాకు అన్నీ తెలుసు. మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. కాలం సమాధానం చెప్తే ఏం కంగారు పడమాకండి. మీరు అనుకుంటున్నారేమో ఏదో ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నాం, లేదా ఫేస్బుక్లో పెట్టేస్తున్నాం, లేదా తెలుగుదేశం పార్టీ పేజీలోంచి పెట్టేస్తున్నాం అనుకుంటున్నారేమో. ఇన్ని పెట్టుకోండి. మీకు మళ్ళీ నేను ఇంకోసారి చెప్తా ఉన్నా, మీరు పేరుని నాని ఇంటి ఎంట్రన్స్లో దిమ్మ కడతాం, లేదా పేరుని నాని ముందు ఇంటి ముందు దిమ్మ కడతాం అంటున్నారు. మీ ఇష్టం వచ్చిన ప్రొటెక్షన్ పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చిన మంది మార్పాలను తెచ్చుకోండి. మొలతాడు కట్టిన మగవాడు ఎవడన్నా ఉంటే పేరుని నాని ఇంటి ముందు దిమ్మ కట్టండి, చూస్తా ఆ రోజున తేల్చుకుందాం. పేరుని నాని కుటుంబమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, కూటమి ప్రభుత్వమా అని తేల్చుకుందాం. మేము ఛాలెంజ్ చేయగలం. మేము చాలా మాటలు వచ్చు మాకు, కానీ సంస్కారాలు అడ్డొస్తాయి. అసలు ఏంటంటే మాట్లాడతారు, నాకేం అర్థం కావట్లేదు. అసలు పిచ్చి భాష, పిచ్చి మాటలు. దయచేసి నేను మీడియా మిత్రులకు కూడా ఒకటే చెప్తున్నా, మీరు కూడా అందరూ దయచేసి ఈ ప్రశ్న అడగండి. రేపటి నుంచి అయితే రేపు, ఎల్లుండి నుంచి అయితే మేము కూడా ఒక గంట ముందు చెప్తే మేము కూడా అందరం వస్తాం, లేదా నేనే వస్తాను. మీరు కూడా కొల్లు రవీంద్ర గారు చెప్తా ఉన్నా, ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి. నేను ఎందుకంటే మా నాన్నగారు ఇవాళ దాకా కూడా ఎవరి మీదకి వ్యాపారాలకు వెళ్ళొద్దు, మనకు అనవసరమైన విషయాలు, ఎవడ వ్యాపారం ఆడేది, ఎవడ కర్మ ఆడేది, ఎవడ చావు ఆడేది అన్నాడు. మీరు నిన్న కాగితాలు చూపించి పేరు నాని నువ్వేదో ప్రెస్ మీట్ పెట్టావని మాట్లాడుతున్నావు. ఇదే పేరు నాని రోడ్డు మీదకి వచ్చి నీ వ్యాపారాలు కానీ, మీ వ్యాపారాలు కానీ, తెలుగుదేశం వ్యాపారాలు కానీ ఏనాడైనా జరిగిందా? వస్తే అసలు మీరు ఆగుతారా? ఎన్నాళ్ళు సహనంగా ఉంటారు మనిషి అనేవాడు? సహనం, ఓర్పు అనేది మనిషి కొంతకాలమే ఉంటుంది. మీరు అతిగా రెచ్చగొట్టారనుకో ఇదే పరిస్థితులు మొదలవుతాయి. ఇంకోటి చెప్తాడు, పోర్ట్ రోడ్లో అంట మన కృష్ణకిషోర్ రోడ్లో బట్టలు కొట్టి గాంధీ గారిది కొట్టారు. కల్పన టెక్స్టైల్స్ గురించి క్లియర్ కట్గా పేరు నాని గారు చెప్పాడు, వివరంగా ప్రెస్ మీట్లో వివరంగా చెప్పాడు. ఇవాళ కల్పన గాంధీ గారు ఉన్నాడు, మళ్ళీ అంటాడు ఈయన పక్కన బారు పెడితే ఆయన వాళ్ళు వివిఎస్ వాళ్ళు, ఈశ్వర్ వాళ్ళు, ఆ వివిఎస్ ఎందుకు కొట్టలేదని అడుగుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయింది అక్కడ కొట్టేది? ఇప్పుడు దాకా ఏమైపోయి కళ్ళు మూసిపోయినాయి నీకు? నిన్న మొన్నటి దాకా చట్టపట్టాలు వేసుకున్నావు, వాళ్ళతో చట్టపట్టాలు వేసుకు తిరిగావుగా. ఇప్పుడు కొట్టలేదు. రోడ్డు వైండింగ్ అయ్యిందా లేదా అండి? మిమ్మల్ని అడుగుతున్నా. వివిఎస్ కళ్యాణ మండపం రోడ్డు వైండింగ్ అయిందా లేదా? అయ్యింది కదా. మరి అది పేరు నాని మీద బుర్ర జల్లుతాడు అంట. పేరు నాని గారు అనుచరులు అంట, వాళ్ళతో అవసరాలు, ఏం అనుచరులు అవసరాలు ఉంటాయి నాకు అర్థం కావట్లా. అంటే మీ ఇష్టారాజ్యంగా అవాకులు చవాకులు పేలిపోతే ఏం లేదు. బట్టగాజు మేలదైతే రోజు ఏదో ఒకటి మాట్లాడతారు, టాపిక్ మేము మాట్లాడేది ఏంటి? బందర్లో మంచినీళ్ళు ఎవరు? ముక్కిడి మంచినీళ్ళు లేవు, మధ్య ఏరులే పారుతుంది ప్రతి మండలంలో, టౌన్లో. అది మాట్లాడరు. అడ్డగోలుగా ఖాళీ స్థలం దొరికితే ఇల్లు వేసేస్తున్నారు, కబ్జా చేసేస్తున్నారు. లేకపోతే పేదోడు ఎవడైనా సరే ఆడు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే అది దొంగ పట్ట అనుకుని ఇంకో ఇన్ఛార్జ్ డబ్బుల కోసం ఆడు పగలు కొట్టేస్తాడు. 600 మంది పబ్లిక్ రోడ్ల మీద, డ్రైనేజీల మీద కొట్లు పెడితే కొట్లు తీసేసి
మీ ఇన్ఛార్జీలు డబ్బులు తీసుకుని కట్టేస్తున్నారు. రా మా దగ్గర అన్ని సాక్ష్యాల రుజువులతో సహా ఉన్నారు. రమ్మని డిబేట్కి వస్తారంటున్నారా? ముక్కుని వెళ్ళదురా, దమ్ముంటి రమ్మని ఎవడొస్తారు? మున్సిపాలిటీలు అడ్డగోలుగా దోసేసుకుంటున్నారు, అడ్డగోలుగా కాదా? అరే మున్సిపల్ వర్కర్ని, శానిటేషన్ చేసే వర్కర్ని తాకిదాలాగా మీ ఇళ్లలో పని చేయించుకుంటున్నారు కాదా? పని ఇళ్లలో పని చేయించుకుంటే అదొక అందం, దొడ్లో కూడా పని చేయించుకుంటున్నారు కాదా? వంట చేయించుకుంటున్నారు వర్కర్లతో కాదా? డ్రైవర్లతో కారులతో వేయించుకుంటున్నారు కాదా? ఇన్ని మాటలు మాట్లాడుతున్న పెద్ద మనుషులు, ఇన్ని మాటలు మాట్లాడేద్దాం. మా దగ్గర అన్ని సాక్ష్యాల రుజువులు ఉన్నాయని మాట్లాడతాం. మేము కూడా కంగారు పడకూడదని మేము మాట్లాడతలా. మా దగ్గర తెలీదా మాకు? ఎంతమంది అలో లక్షణం అంటే ఏడుస్తున్నారు రా బాబు. ఇంకా ఎందుకు రా బాబు ఈ పాపాలు మూట కట్టుకుంటారు. ఇంకా అవతోడు మాట్లాడట్లేదంటే ఏమో పోనేరు తలకాయ నొప్పి, ఎందుకు సొదా పనికి మన సొదా అని చెప్పి ఎవడగాడే మాట్లాడతారా? లేకపోతే ఏమన్నా బాబు చిన్నపిల్లలు తిడతారు అందరినీ. మాకు దమ్ము లేక కదా, ధైర్యం లేక కాదు. పొద్దున్న లేచిన కాడి నుంచి ప్రతి ఓడు పేరు నాని కుటుంబాన్ని నోట్లు పెట్టుకోవాల్సిందే. అది ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఏమైనా అన్నారా పేరు నాని గారు? ఆయన కుటుంబ నేపథ్యం, ఆయన కుటుంబం దీని మీద ఆయన మొత్తం అంతా ఎవడైనా, ఏ నాయకుడైనా, ఏ మనిషి అయినా, నేనైనా సరే మీరైనా సరే ఆ కుటుంబ నేపథ్యం ఆ విధంగా ఆ రకంగా ఎవరైనా చెప్తారా? ఆయన ఉన్నది ఉన్నట్టుగా వాస్తవ రూపంలో చెప్తానంట. ఈయనంట పేరుని కృష్ణమూర్తి గారంట పడదంట, పేరుని కృష్ణమూర్తి గారంట డమ్మీ నామినేషన్ అని ఆయనే చెప్పాడు. కోనే రంగారావు గారు నేషనల్, అది ఏ పార్టీలో ఉండవు నీకే తెలియదు. 25 మంది నామినేషన్ వేశారు ఆ రోజున పేరుని కృష్ణమూర్తి గారికి అన్నారు. విశ్వాసం లేని వాళ్ళు, రాజకీయం అంటే విశ్వాసం లేని. ఇప్పుడు నేను నా నాయకుడు వెనకాల తిరుగుతున్నా, నేను నా నాయకుడిని కాదని నామినేషన్ వేసాను అనుకో, విశ్వాసం ఉన్నట్ట? విశ్వాసఘాతకులు చేసే పని అది. విశ్వాసం ఉన్నవాడు చేసే పని కాదు. అది కూడా మాట్లాడుకోవాలా? నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, ఇక మీరు తానా అంటే మేము కూడా రెడీగానే ఉన్నాం. రేపు నుంచి మేము కూడా బొడ్డుకు మసి రాసుకున్నాం. ఎందుకులే పోనే అంటే మీరు కూడా బాగా ఏముందంటే వీళ్ళందరూ చదువుకున్నారు, ఎవడేం మాట్లాడతలేము, ఎవడేం చదువుకోవాలా, రెడీగా ఉన్నాం. నేనైతే చెప్తా ఉన్నా, రేపు పొద్దున్న మీడియా సోదరులను కూడా అడుగుతా ఉన్నా, వాళ్ళని కూడా అడగండి. వాళ్ళు అంటే ఏంటంటే రేపు పొద్దున్న ఏం చేస్తారంటే, నేను ఈ నైట్గా ఏదో కేసులో పోలీసులను వాళ్ళని పంపించలేదు, ఇద్దరు కాన్స్టిట్యూన్సీలు పంపించలేదు, పోలీసుని పెట్టి చేస్తారు. ఏది పెట్టినా ఏది చేసినా మీరు సిద్ధంగా ఉంటే రేపు మీరు ఏ టైం చెప్తారో చెప్పండి. మీరు ఒక మనిషి రండి, నేను వస్తా, వెళ్దాం పదండి. ప్రతి బ్రాందీ షాప్ మాట చూద్దాం, ప్రతి బారు చూద్దాం, ప్రతి పంచాయతీ చూద్దాం, ప్రతి పంచాయతీలో ఉన్న బెల్ట్ షాపులు దొరుకుతున్నాయో చూద్దాం, ప్రతి పంచాయతీలో నీళ్ళు ఉన్నాయో చూద్దాం, బెల్ట్ షాపులు ఉన్నాయో చూద్దాం. మంత్రి ఇలాకాలో ఆక్షన్స్ పెట్టి, పంచాయతీల్లో ఆక్షన్స్ పెట్టి బెల్ట్ షాపులు నడుపుతున్నారు, అలా నడపొచ్చా? వాళ్ళకి మేమైనా ఎందుకు నోరు తేల్చి వస్తున్నాం? నిన్న నువ్వు ఒక కాగితం చూపించి మా కొల్లు రవీంద్ర గారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏది చేయడని అన్నావు కాబట్టి చెప్తున్నా. మరి ఎవరిచ్చారు 34 పంచాయతీలు బెల్ట్ షాప్ అమ్ముకోమని లైసెన్స్ ఎవరిచ్చారు? 24 గంటల బార్లు వైన్ షాపులు అమ్ముకోమని లైసెన్స్ ఎవరిచ్చారు? అంటే మీ ఇష్టారాజ్యంగా చేస్తారా అధికారం ఉంటే? మీరేమో సచ్యలతులు, మీరేమో బట్టకాల్చి మీద వేస్తేనే మేము దొంగలం. నేను చెప్తా ఉన్నా, కొల్లు రవీంద్ర గారు ఇలాంటి మనుషుల్ని, ఇలాంటి వ్యక్తుల్ని ఇలా మాట్లాడి చేస్తే మాట్లాడుకో. ప్రతిరోజు పేరు నాని కుటుంబం మాట్లాడు, మాకే మంచిది. జనం కూడా చూస్తూ ఉన్నారు, చాలా చండాలంగా చూసుకుంటున్నారు. ఎప్పుడు పేరు నాని గారు, ఎప్పుడు విక్టోరియా గారు అసలు గురించే మాట్లాడే స్థాయా మాట్లాడినోడిది? ఇలా మాట్లాడుతుంటే ఏంటిది అంత రాజకీయం ఎటు వెళ్తుంది అని జనం మాట్లాడుకున్నారు. మంచిది. నేను చెప్తా ఉన్నా, మీడియా ఎదురుకుండానే మాట్లాడుతూ ఉన్నా. టైము డేటు మీరు చెప్పండి, నేను రెడీగా ఉన్నా. మీడియా సోదరులు ఉండరండి, ఇందులో తప్పేం కాదు కదా. మీరే ఛాలెంజ్ చేశారు, ముక్కుకు నేల రాయమన్నారు. ఎస్, ఎక్కడైనా 34 పంచాయతీల్లో, మళ్ళీ చెప్తా ఉన్నా, 34 పంచాయతీల్లో ఒక్క బెల్ట్ లేకపోయినా, 24 గంటల మద్యం వ్యాపారం బందర్లో లేకపోయినా, నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మీకు రాసి, ఎవడ పేరు మీద చెప్తాడు మీద రాసి బందర్ వదిలిపెట్టి వెళ్ళిపోతా. దానికి నేను రెడీగా ఉన్నా, నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధమా? ఆ ఛాలెంజ్ని స్వీకరించండి. వారం రోజుల కిందట, సుమారు 4-5 రోజులు, వారం రోజుల కిందట ఒక ఇల్లుని
కూల్చడం జరిగింది. దానికి మేమందరం కూడా మా నాయకుడు అయినటువంటి పేర్ని నాని గారికి, కిట్టు గారికి ఫోన్ చేసి ఇలా అక్రమంగా ఇల్లు కూల్చేస్తున్నారంటే పాపం ఆయన ఎన్ని పనులు ఉన్నా సరే విజయవాడ వెళ్ళిపోయాడు, దగ్గర నిడుమూలు వరకు కూడా వెళ్ళిపోయి కూడా వాళ్ళ ఆవేదన చూసి వెనక్కి వచ్చి ఆయన మాట్లాడటం జరిగింది ఇది తప్పు అని. దానికి జనసేన నాయకులు చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి మేము చూసుకుంటాము మీకెందుకని కూడా కొంతమంది అన్నారు. మేము చూసుకుంటామండి. ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటామంటే ఒక రాయి హెల్ప్ చేస్తారు, ఒక రాయి తీసుకెళ్ళి ఒక రాయి ఇస్తారు హెల్ప్ చేద్దామని చెప్పి. అతను తప్పు చేయలా, తప్పు చేశాడనుకో నువ్వు దానికి ఏ విధంగా ఫైన్ వేయాలో ఫైన్ వేయి. దగ్గర 30-40 లక్షల రూపాయలు సెంటరింగ్ కానీ ఆ స్లాబ్కి కానీ ఖర్చు అవుతే ఇవాళ అది పడగొట్టింది తీయాలి అంటే ఎంత ఖర్చు అవుద్ది? మన వాలిశెట్టి బాబు గారి భార్య బతిమాలిందంట ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వెళ్ళి, ఇది నాకు ఈగో, నేను తీయాల్సిందే, నాకు సమస్య లేదు. దీంట్లో ఈగోలు ఏంటండి? అసలు ఈగో అన్నదానికి అసలు అర్థం ఏంటి? అసలు ఒక పేదవాడు కట్టుకున్నాడు, దాన్ని తప్పు చేశాడు, సరే అక్కడ తప్పు లేదు, తప్పు ఉంది, దాన్ని ఏ రకంగా ఫైన్ వేయాలో మీరు ఆలోచించాలి. కానీ దాన్ని కూలిస్తే ఆనందం ఏంటండి? అసలు ఎక్కడికి వెళ్తుందండి? 10 మందికి సహాయం చేస్తారని చెప్పేసి మీకు 2 ఏళ్ల కిందట కూటమి ప్రభుత్వానికి మచిలీపట్నం నుంచి 50,000 మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తే ఇలా పేదల ఇల్లు మీదకి వెళ్ళి ఇల్లు కూలుస్తారా? అసలు ఏం జరుగుతుంది? బందర్లో పేర్ని కృష్ణమూర్తి గారంటే ఒక బ్రాండ్. ఆయన 2 సార్లు మున్సిపల్ చైర్మన్ చేసి, ఛాంబర్ ఆఫ్ చైర్మన్ చేసి, ఎమ్మెల్యే చేసి, మంత్రి చేసిన వ్యక్తి ఆయన. పేర్ని నాని గారు ఆయన అంటే ఇష్టం లేదు, విగ్రహం కూడా పెట్టలేదు అంటున్నారు. అంటే విగ్రహం పెడితేనే మనసులో ఉంటారా? అంటే విగ్రహం పెడితేనే మనసులో ఉంటారా? అసలు మాట్లాడటానికి అసలు అర్థం పర్థం. ఎంతోమందికి ఉద్యోగాలు వేయించారు. మా వలందపాలెంలో పెయింటర్ కాలనీలో, రజకుల కాలనీలో పట్టాలు ఇచ్చారు. అలాగే పేర్ని ఎన్నో కాలనీలో ఎంతోమంది పట్టాలు ఇచ్చారు, ఎంతోమంది ఉద్యోగం ఇచ్చారు. అటువంటి మహనీయుని పట్టుకుని ఆ రకంగా నువ్వు ఏ రకంగా పెళ్లి చేసుకుంటున్నావు, లేదా ఏ రకంగా పెళ్లి చేసుకున్నావు అని అసలు అడుగుతూ ఎంతవరకు సమన్యం? మనం ఒక మాట్లాడామంటే 2 లక్షలు 3 లక్షల మంది ప్రజలు చూస్తున్నారు ఇవాళ. అసలు ఈ రాజకీయం ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థమైన పరిస్థితి. ఆ పేర్ని కిట్టు గారు అసలు మచిలీపట్నం ప్రజల కోసం ఆయన అహర్నిశలో ఆయన 5 ఏళ్ళు దగ్గర అంటే నాకు తెలిసి 6-7 ఏళ్ళ మట్టి కూడా ఆయన ప్రజాసేవలోనే ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడ సరే ప్రజలకు అన్యాయం జరిగినా ఆయన వెళ్తాం, ఆయన ఆదుకుంటాం. పేర్ని నాని గారు మాట ఇది కొడుకెంటలేదు. కొడుకెంటేంటి? నానిగారు ఏం చెప్పారు? నా కొడుకు నీకు ఎద్దురా, నీకు వద్దురా, ఈ రోత నీకు వద్దురా, నువ్వు శుభ్రంగా చదువుకోరా అన్నాడు. అంతేగాని ఆయనేమి ఎదిరిచ్చేసి ఆయన చేసుకోవాలి. అసలు ఒక మాట మాట్లాడేది ఎంతోమంది చూస్తున్నారు, ఎంతోమంది చేతరించుకుంటున్నారు. మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి 10 మంది చూస్తున్నారు, జాగ్రత్తగా మాట్లాడండి. వికృతి శ్రీనివాస్ ఎలియాస్ కొరియర్ సీను వికృతంగా నెలకొకసారి తన గొంతుని వికృతంగా ప్రదర్శిస్తూ ఉంటాడు. అంటే అతని టార్గెట్ ఏంటంటే, అతను పిచ్చాడేం కాదు, టార్గెట్ ఏంటంటే పేర్ని నాని అనే అతను ఒక మేరు పర్వతం అంత ఎత్తైనటువంటి ఒక నాయకుడు కాబట్టి ఆ నాయకుడి మీద ఏదైనా బురద జల్లేస్తే ఎవరు ఇతను అని చెప్పి ఇతను ఎంక చూస్తారు జనాలు అని చెప్పి ఒక పిచ్చ అపోహలో అతను ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ కారణం చేతనే అనేక సార్లు అకారణంగా ఏ కారణం లేకపోయినా పేర్ని నాని గారి మీద, ఆయన కుటుంబం మీద, పేర్ని కిట్టు మీద అక్కసు ఎళ్ళగొక్కుతూ ఉంటాడు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, 2023 వరకు మరి ఇన్ని సూక్తులు చెబుతున్నటువంటి బల్లి శ్రీనివాస్ ఎక్కడున్నాడు?
పేర్ని నాని గారి దగ్గర ఉన్నాడు. పేర్ని నాని గారు నన్ను పెంచుకుంటున్నాడు అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. పేర్ని కిట్టు నా సొంత తమ్ముడు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నాని గారికైనా మంచినీళ్ళు అవసరమైతే గన్మ్యాన్లో లేకపోతే డ్రైవర్లో తీసుకొచ్చే లోపల వీళ్ళని పడేసుకుంటా వెళ్ళిపోయి తోసుకుంటా వెళ్ళిపోయి ఆ మంచినీళ్ళు తెచ్చి ఈయనకి ఇచ్చేసి మరి కాకా పట్టినటువంటి సందర్భాలు అనేకం కోకొల్లలుగా ఉన్నాయి. 23లో ఎందుకు వెళ్ళిపోయాడు అంటే దానికి ఒకే ఒక కారణం చెప్పి ముగిస్తా మిత్రులారా. 23లో ఇతను మన బైపాస్ రోడ్లో మన సమాధులు ఉన్నాయి. అక్కడ పెద్దది శ్మశానం, పెద్ద శ్మశానం, బందరకు ఉన్నటువంటి పెద్ద శ్మశానం మన బైపాస్ రోడ్లో ఉంది. ఆ శ్మశానం దగ్గర బుడ్డాం అనే అతను చిన్న బడ్డీ కొట్టి నడుపుకుంటూ ఉంటాడు. అతను దళితుడు, ఎస్సీ మాల కులానికి సంబంధించినటువంటి వాడు. ఆ బడ్డీ కొట్టులో ఇతను కూల్ డ్రింక్స్, మరి వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు మాత్రమే అమ్ముకుంటాడు. కాబట్టి ఇతను ఎంతసేపు సారా వ్యాపారం, బ్రాందీ, విస్కీ, జిన్ను, రమ్ము, సలని బీరుల వ్యాపారం చేస్తాడు. కాబట్టి ఆ బడ్డీ కొట్లో మేము అమ్ముకోవలసిన వాటర్ ప్యాకెట్లు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే గ్లాసులు కానీ నువ్వు అమ్ముతావు వెళ్ళరా అని చెప్పి అతనితో గొడవ దిగాడు. గొడవ దిగి వికృతంగా మొత్తం ఆ షాప్ అంతా కూడా ధ్వంసం చేసి కులదూషణ చేసి, ఏముంది ఆఫ్టర్ ఆల్ ఈడు ఒక షెడ్యూల్ కులానికి సంబంధించినవాడే కదా, ఏమైనా చేయొచ్చు అన్నటువంటి ఒక అహంకారంతో అతని మీద దాడి చేశాడు. ఈ క్రమంలో మనందరికీ తెలిసిందే కేసు బుక్ అవుద్ది. పేర్ని నాని గారి దగ్గరికి వచ్చి బాబు నన్ను కాపాడన్నాడు. నువ్వు ఈ రకమైనటువంటి ప్రదర్శన చేసి ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ఒక వ్యక్తుల మీద నువ్వు దాడి చేశావు. కాబట్టి నేను నిన్ను కాపాడటం కుదరదంటే కుదరదని తేల్చి చెప్పాడు. ఇక ఈ అక్కస్తోనే బయలుదేరి అతను ఈ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిపోయి అక్కడ మనాడిది ఏదైనా కబ్జా చేసే అలవాటు ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల జనాలందరినీ కుర్రోళ్ళందరినీ చేసి ఈ రకంగా ప్రచారం కోసం ఏం చేస్తూ ఉంటాడంటే పేరు నాని మీద, కిట్టు గారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఏదో చెప్తూ ఉంటాడు. మరి నిన్న ఏదో మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా కానీ ఒక క్లారిటీ ఉందా? మాట్లాడింది జనాలకైతే ఏం అర్థం అవ్వలేదు, కానీ అతనికి కూడా అర్థమైందో లేదో నాకు డౌటు. చెప్తూ ఉంటాడు ఏంటిది, విక్టోరియా అమ్మగారి ఇంటి ముందు నుంచి నేను నిర్మలా కాన్వెంట్ డ్రెస్ వేసుకున్నాను, బ్యాగ్ తగిలించుకున్నాను, చిన్నపిల్లోడిని వెళ్తూ ఉంటేనేమో ఆయన కృష్ణమూర్తి గారికి ఏమో 1 ట్యాబ్లెట్ వేసారు కానీ 2 ట్యాబ్లెట్ వేయలేదు. మంచినీళ్ళు ఏమో మినరల్ వాటర్ పట్టించుకోకుండానే ఇంకోటి ఏంటో పట్టించారు. నువ్వెంత, నీ వయసు ఎంత, నీ మాటలేంటి, అప్పటికి నీ వయసు ఎంత, ఈ విశ్లేషణ అంతా ఎలా వచ్చింది? అసలు పుట్టుకతోనే మహాజ్ఞానమా లేకపోతే అసలు రాజకీయంలో ఎవరింట్లో ఏం జరుగుతుందో కనిపెడతా ఉంటావు? వికృతి శ్రీనివాసు నువ్వు వికృతమైన చేష్టలు బాగానే దయచేసి నువ్వు లీడర్గా ఎదగాలంటే దానికి ఒక పక్కి ఉంటుంది. ఆ లీడర్గా ఎదుగు, అంతేగాని ఇలా నాని గారిని తిట్టేసి లేకపోతే కిట్టుని తిట్టేసి వైసీపీ వాళ్ళు కబడ్దారా తీసుకొచ్చి ఇంటి ముందు జెండా కడతా. ఏం మాటలే, ఇంటి ముందు జెండాలు కడతావా? పేరు నాని ఇంటి ముందు జెండా కడతమే నీకు మన జనసేన పార్టీ ఎజెండానా? ఆ రకంగా వైసీపీ వాళ్ళు ఇళ్ల ముందును వాళ్ళని రెచ్చగొట్టేసేసి ఏదో చేసేస్తే నీకు జనసేన ఎజెండానా అంటున్నా. విజ్ఞతతో మాట్లాడి దయచేసి అంటూ ఉంటాం. ఇందాక వీడియోలో కూడా చూసా. అసలు మేము నాని గారండి గౌరవంగా మళ్ళీ వెంటనే ఓయ్ అంటావు. ఏం మాట్లాడుతున్నావో ఏంటో, నువ్వేం మాట్లాడ తెలిసే ఒక క్లారిటీ తీసుకో. అదేదో కల్పన టెక్స్టైల్స్ పగలగొట్టారు, ఎదురుగుండానే VVS పగలగొట్టలేదు. ఎందుకు పగలగొట్టలేదంటే VVS అయినా వాళ్ళు నీ బారు దగ్గర ఇంకో బారు పెట్టాడు కాబట్టి నువ్వు ఇప్పుడు అది ప్రాంగ్ గుర్తు వస్తుంది. ఆ కల్పన టెక్స్టైల్స్ ఒకటే ఎందుకు పగలగొడతారు? హైవే అన్న తర్వాత రోడ్డు అన్నంత ఒక లైన్ అంటే లెంత్ తీసుకుని దానికి అడ్డంగా ఉన్నవన్నీ పగలు కొడతారని జనాలందరికీ తెలుసు. అలాగే చేశారు. దానిలో కల్పన పోయింది. XYZ అనేక రకాలైనటువంటి అన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఒక బురదేసేటువంటి ఒక పరిస్థితుల్లో ఏదో రకంగా మనం మాట్లాడితే, ఇప్పుడు చూడండి విలేకరు మిత్రులు ఇంత టైం వేస్ట్ చేసుకుని, ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మిత్రులు ఇంతమంది టైం వేస్ట్ చేసుకుని వీళ్ళందరూ కూర్చుని ఇదంతా డిబేట్ ఏంటంటే ముందు బురదేసేసావు కదా, కాబట్టి అది నువ్వు పదాగా కోరుకుంటానే ఉంటావు. ఇప్పుడైనా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇది క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంటుంది. ఎన్నోసార్లు చేసావు కాబట్టి ఒకసారి అన్నా కానీ మనం మాట్లాడాలి. టైం తప్పినా సరే, విలేకరుల టైం పోయినా సరే అనుకుని పాపం వాళ్ళని కూడా కొద్దిగా మేము హింస పెట్టాం. ఈ విషయాన్ని గ్రహించాలి అని చెప్పి నేను నిన్న సీను గారు మాట్లాడుతూ పేర్ని కృష్ణమూర్తి గారి గురించి, విక్టోరియా గారి గురించి మొత్తం దగ్గరుండి ఇతనే వాటర్ బాటిల్స్, మందు బిళ్ళలు అందించినట్టుగా మాట్లాడుతున్నాడు. గత 22 నెలలు పైచిలుగ్గా జనసేన పార్టీలో చేరి ప్రతిదీ
ఇతనే బందరులో భుజం వేసుకొని ఇతనే పెద్ద మోనార్క్ లాగా మాట్లాడుతున్నాడు. పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ఎందుకని మేము ఆగుతున్నాం. మాకు చేతనవును, మేము 4 సార్లు కార్పొరేట్ చేసాం, మాకు మంది మార్బలం ఉంది, మాకు వైఎస్ఆర్ కుటుంబం ఉంది, మేము చేయగలం. అయితే సంస్కారం నీలా సంస్కారం ఇల్లు కాదు. నువ్వు పొద్దున్న లేచి తమ్ముడు అన్నయ్య అనే భాషగా ఉంటున్నాం కాబట్టి సర్లే దీని ప్రతిదానికి అతను ఏదో మాట్లాడితే మళ్ళీ మనం మాట్లాడితే ఇవన్నీ బాగోదని మేము మాట్లాడకుండా ఇన్నాళ్ళు ఉన్నాం. మాట్లాడదాక చేతగా కాదు, మాటలు రాక కాదు, నీకన్నా డబల్ వచ్చి మాటలు. కొండ మీద కుక్క అరిస్తే ఏంటి కుక్క అరుతుందండి, కొండ అయిపోయింది అనుకుంటారని కొండ మీద అరుతున్నావు. పేరు నాని పేరుని కిట్టు మీద మాట్లాడే భాషా విధానం. అసలు నీకు జెండా కడతాను అసలు ఇవన్నీ ఎందుకు? నువ్వు మాట్లాడాల్సింది ఏంటి? కూటమిలో ఉండి ప్రజలకు ఏం హామీ ఇచ్చాం? ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామన్నావు, దాని మీద పోరాడు, మా మద్దతు ఉంటుంది. లేకపోతే 3 సెంట్లు స్థలం ఇస్తా అన్నావు పేదవాడికి, మాట్లాడు, దాని మీద మా వైఎస్ఆర్ మద్దతు ఉంటుంది. అమ్మ సీను బాగా కూటమిలో ఉండి కూడా పేదల పక్షాన్ని మాట్లాడుతున్నాడని. అంతేగాని ఏదో జెండా కడతాం దిమ్మ కడతాం ఇవే ప్రజల్లో మీకు ఇచ్చిన కూటమికి ఇచ్చిన అధికారం ఏంటి? ప్రజలకు మేలు చేస్తాం, ఏ జెండాలు ఏమి ఇచ్చాం, ఏమేమి అంశాలు ఇచ్చాం, వాటి మీద మాట్లాడి ఇల్లు కూల్చాం, బడ్డీ కోట్లు కూల్చాం, కుమ్మరిగూడెంలో ఇల్లు కూల్చేసాం. ఇల్లు కూల్చడం తప్ప కట్టడం మీకు తెలుసా? కూటమికి ఈ 22 నెలలు ఎక్కడ ఒక ఇల్లు కట్టారో చూపించండి. ఎన్ని ఇల్లు కూల్చారు? 1000 ఇల్లు కూల్చేశారు. దాని మీద పోరాడు, మా మద్దతు నీకు ఉంటుంది ప్రజాత్వరణ. అంతేగాని ఉట్నే బురద జల్లడానికి పేరు నాని అంటే నీ రాష్ట్రం మొత్తం చూస్తారు, దేశం నిన్ను ఎన్నాళ్ళు చూస్తారు. నువ్వు ఎన్ని జెండాలు మార్చావు, రేపు దిమ్మ ఇక్కడ కడతానంటావు, ఆ దిమ్మకే మళ్ళీ నువ్వే రంగు వేస్తావు వచ్చి. ఉత్తినే మేము మాట్లాడగలం, మాకు చేత. మా స్వభావం ఏంటంటే ఫస్టే పొద్దున్న అందరం కూడా అన్నదమ్ములు ఏ సీను ఏంటి తమ్ముడు ఏంటని అనుకునే. నువ్వు ఇంకా చెలరేగిపోయి మాట్లాడుతున్నావు. అంతకుముందు ఇదే కొల్లి రవీంద్ర మీద కొన్ని వందలు మాట్లాడావు, అప్పుడు నీకు మైక్ ఇచ్చిన వాళ్ళు లేడు. అప్పుడు మాట్లాడితే నీకు మైక్ ఇచ్చిన వాళ్ళు లేడు. ఇవాళ జనసేన పార్టీ అని చెప్పి మాట్లాడితే మేము మాట్లాడగలం. మేము చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వరకే, పార్టీ వేరు వ్యవహారం వేరు. ఇప్పుడు నువ్వు మాట్లాడేది ప్రజలకు ఉపయోగపడేది ఇంకా పోట్లాడు. బడ్డీ కోట్లు పడగొడుతున్నారు, ఎందుకు పడగొడుతున్నారని అడుగు, లేదా ఏమైనా బాగు చేశారని అడుగు, దానికి మా మద్దతు ఉంటుంది. అంతేగాని ఇచ్చిన కూటమిని నువ్వు నిలది. మనం ఏమి ఇచ్చాం ప్రజలకు హామీ, రేపు పొద్దున ప్రజల్లోకి వాటిలోకి ఏమి వెళ్తాం అనేది మాట్లాడకుండా ఉత్తిరి ఎప్పుడు దిమ్మలు కట్టాం, జెండాలు కట్టాం. వీటికి 22 నెలలు అయినా దిమ్మలు జెండాలు ఇవే. కానీ మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టండి అయ్యా. ప్రజలు అడుగుతున్నారు. రైతులు మొన్న ఉద్దుత్ తుఫాన్ వచ్చింది, రైతులకు ఎకరానికి 10,000 ఇస్తా అన్నారు. 10,000 ఇచ్చారా? రైతుల తరపున పోట్లాడు. రైతుల ఖాతాలో 10,000 వేస్తామని బ్యాంకుల్లో సొసైటీ బ్యాంకుల్లో లిస్టులు పెట్టారు. ఆ లిస్టులు ఏమైనాయి? 15,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఎందుకు వేయలేదు అని పోట్లాడు. అడుగు, ప్రశ్నించే పార్టీ కదా ఇది, ప్రశ్నించు. అంతేగాని ఉంటే పేరు నాని గారు ఆయన ఏదో అక్కడ వాళ్ళు ఫోన్ చేశారు, ఇల్లు పడేశారు అక్రమంగా రమ్మని. జనసేన మీకెందుకు చేయలేదు? మీరు పోరాటం చేయడం చేత కాదు, దిమ్మలు కడతమే. కానీ అందుకని పేరు నాని పోరాట వీరుడు కాబట్టి పేరు నానిని ఫోన్ చేశారు వాళ్ళు. జనసేనలో పార్టీలు ఉండి పేరు నానికి ఫోన్ చేయడం ఏంటి? వాళ్ళు నీకు చేయాలి కదా. మీకు అంతకుముందు రామకృష్ణ గారికి ఒక లిస్ట్ ఇచ్చారు కదా, లాయర్ గారు చెప్పారు కదా నిన్న, నేను ఇది పరుచూ చేసి న్యాయం చేస్తానని. మీకెందుకు చేయలే? రామనగరపేట చెండలో పోరాట చేసే వీరుడు ఉన్నాడని ఇక్కడ ఫోన్ చేశారు. ఆయన వెళ్ళాడు, ఆయన మద్దతు తెలిచారు. ఉత్తినేదో అవాకులు చెవాకులు మాట్లాడితే మేము కూడా ఖాళీ కూర్చోం. మేము సర్లే అని చెప్పి 22 నెలలు పోనాలు ఏదో మాట్లాడుకున్నాడు. కొత్త పీచోడికి పొద్దెరగడంట, అలా ఉంది. మేము కూడా అందరూ చైతన్యవంతులమే, అందరూ మాట్లాడే శక్తి ఉంది మాకు. ఎంతో కొంత తండ్రిదండ్రులు మేము అక్రమంగా ఏమి ఇసుక దందాలు చేసి బతకలేదు. మేము ఆ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మీద బతుకుతున్నాం. మా అన్నం మేము తింటున్నాం. మేము మాట్లాడే మాటలు ఎందుకంటే ఫోన్లేని ఊరుకున్నాం. మేము కూడా ఒకేసారి ఊవెత్తిన బయలుదేరితే ఊతే పారిపోతావు. ఇది తెలుసుకో. ఎందుకంటే అన్నదమ్ములు కొంటున్నావు కానీ అన్నదమ్ములు నీ ఎవరి వరకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడుకో. అంతేగాని ప్రతి దాంట్లో తానంటే మొత్తం నీకే చుట్టుకుంటుంది. రేపు పొద్దున నువ్వు హైదరాబాద్ పారిపోవాల్సి వద్ది. మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం 5 జిల్లాలు దాటి, ఇంక మాకు దాటిపోవడానికి వెళ్తాం. అటే వెళ్ళాలి, నువ్వు ఇటు వెళ్ళాలి తెలంగాణ. మేము హైదరాబాద్ లేదు మాకు. మేము వెళ్తే మళ్ళీ ఆంధ్రాలోనే శ్రీకాకుళం వెళ్ళాలి, తెలంగాణ వెళ్తాక లేదు మాకు. తెలుసుకొని మాట్లాడు. నువ్వు అన్నదమ్ముడుగా ఉండు, అన్నదమ్ముడుగా మాట్లాడు. నీకు మీదకి వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడు, తప్పులేదు.
పాతీది మీద వేసుకొని బుర్ర జల్లుకొని ఎందుకురా నీకు ఈ కర్మ. వరకు బందర పోటుగాళ్ళ గురించి అందరూ మన్నయ్యలు మాట్లాడారు. ఈ పోటుగాళ్ళ సంగతి మాట్లాడటం ఎలా ఉంటుందంటే, ఏ పార్టీ వీళ్ళకి ఏ సీటు ఇవ్వదు. ఒక వార్డు మెంబర్గాను గెలవరు, ఒక కార్పొరేటర్గాను గెలవరు. మేము ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనుకుంటే తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఇక వాళ్ళ సంగతి పక్కన పెడితే ఈ పోటుగాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే, 15 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు, బందరకు పేరు నాని ఏం చేశాడు? అరే బందర పేరు నాని ఏం చేశాడు చెప్తాను, రాసుకొని రా. బందరకి సెంట్రల్ లైటింగ్ తెచ్చింది పేరు నాని, బందరకి 4 లైన్ తెచ్చింది పేరు నాని, బందరకి మెడికల్ కాలేజ్ తెచ్చింది పేరు నాని, బందరకి నర్సింగ్ కాలేజ్ తెచ్చింది పేరు నాని, బందరకి పోర్ట్ తెచ్చింది పేరు నాని, బందరకి హార్బర్ తెచ్చింది పేరు నాని, బందరకి కృష్ణా యూనివర్సిటీ తెచ్చింది పేరు నాని, బందరకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చింది పేరు నాని. ఎరా బాబు, ఇంకొకటి ఇది అభివృద్ధి, ఇండోర్ స్టేడియం తెచ్చింది పేరు నాని, సంక్షేమం, ఇళ్ల పట్టాలు తీసుకుందాం, ఇందిరమ్మ కాలనీ ఇచ్చింది పేరు నాని, నవీన్ మెట్ల కాలనీ ఇచ్చింది పేరు నాని, వైఎస్ఆర్ కాలనీ ఇచ్చింది పేరు నాని, మన పెయింటర్స్ కాలనీ ఇచ్చింది పేరు నాని, అలాగే మన రాజీవ్ నగర్ ఇచ్చింది పేరు నాని, జ్యువెలరీ పార్క్ ఇచ్చింది పేరు నాని, ఆటో నగర్ని డెవలప్ చేసింది పేరు నాని. ఇంకేమైనా చెప్పలేరా? 15 సంవత్సరాలు ఏం చేశారు? ఒకటి 2004కు ముందు పెన్షన్లు 100ల సంఖ్యలో, 2004లో మా అన్నయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత 2014కి 15,000 పెన్షన్లు. ఇది సంక్షేమం. ఇక సుమారు ఒక 30,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. అలాగే మచిలీపట్నంలో పేరు నాని గారు ఎమ్మెల్యే అయ్యే నాటికి రూరల్లో దాహారి తీర్చే పరిస్థితి లేదు. రూరల్కి మచిలీపట్నం మండలానికి నీళ్ళు ఇచ్చింది పేరు నాని. అలాగే పేరు నాని వాళ్ళ నాన్న వల్ల నాయకుడయ్యాడు అన్నారు. పేరు నాని ఎలా నాయకుడయ్యాడో తెలుసారా బాబు మీకు? పేరు నాని అనే వ్యక్తి 99లో ఎలక్షన్ వాడిపోయిన తర్వాత 5 గంటలకు పొద్దున్నే లెగిసి తన అనుచరులతో రోడ్డు మీదకి వచ్చి ఎవరికై ఇబ్బందో ప్రతి వార్డులో తిరిగి 8 గంటలకు హాస్పిటల్ తీసుకెళ్ళేవాడు. 8 గంటల వరకు హాస్పిటల్లో చూపించిన తర్వాత 10 తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వచ్చేవాడు. కలెక్టర్ ఆఫీస్లో ఆ ప్రజల సమస్యలు, ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళందరి సమస్యలు తీర్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ తర్వాత ఎండిఓ ఆఫీస్ తర్వాత ఎవరైతే చనిపోయారో ఏంటో అవి చూసుకుని మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఏమన్నా తన వాళ్ళకి కానీ ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ ఏమైనా ఇబ్బంది ఉన్నాయేమో అని చెప్పి నిరంతరం 2004 వరకు ప్రజలతో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకుని లీడర్ అయ్యారు ఆ పేరు నాని. వాళ్ళ నాన్న రాజకీయంగా వాళ్ళ నాన్నకి వారసత్వంగా రాజకీయ జీవితం రావచ్చు, కానీ పేరు నాని అనే అతను రియల్ లీడరు. తనకు తానుగా ఈరోజు ఈ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. మీరే మాట్లాడితే ఇంటికి వచ్చేస్తానన్నారు. ఇప్పుడు పేరు నాని ఇంటి మీదకి వస్తే 15,000 20,000 మంది ఇంటి ముందు ఉంటారు. రేపు పొద్దున కర్మ సాలి గవర్నమెంట్ మారితే మీ ఇంటి ముందు ఎవడుంటాడో కడితే తెలవదు, అసలు మీరు ఇళ్ళల్లో ఉంటారో లేదో కడితే తెలవదు. అందుకని కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టి మాట్లాడారు. రాజకీయాల్లో ఎవరైనా సరే గెలిపోవడం సహజం. రాజకీయాల్లో మనం మాట్లాడే ప్రతి మాటకి కొంత నిబద్ధత ఉండాలి. అందుకని కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టి మాట్లాడాల్సింది. సోదరులకి అలాగే వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అలాగే బందరు పట్టణ పుర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఇది పార్టీలుగా కాకుండా బందరు పుర ప్రజలుగా అసలు బందరులో ఏం జరుగుతుంది ఏమిటనేది మీ అందరూ గమనించమని నా మనవి. ఒక జనసేన కార్యకర్త ఇల్లు ఒక తెలుగుదేశం మంత్రి గారు కూల్పిస్తే మానవతా దృక్పథంతో పేరు నాని గారు వెళ్ళి తన సంఘీభావాన్ని తెలియజేసి ఇది ఏమిటని అన్యాయమని ప్రశ్నిస్తే దాన్ని రాజకీయ రంగు పొలవటానికి అసలు నువ్వెవరు మాట్లాడటానికంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరు దేన్నైనా ప్రశ్నించే హక్కు ఉంది. అసలు ఈ నిన్న ఒక ఆయన కొరియర్ సీన్ గారు అంట ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన, మరి జనసేన పార్టీ. అసలు మీ పార్టీ పెట్టిందే, మీ పార్టీ పునాదులే ప్రశ్నించడం మీద నాయన తెలుసుకో ముందు నువ్వు.
మీ నాయకుడు ఎట్టాగో ప్రశ్నించడం మానేశాడు. ఆయన మరి ఏం పుచ్చుకుంటున్నాడో ఆయన ప్రశ్నించడం మానేసి మౌనంగా ఉండిపోయాడు. మీరన్నా ప్రశ్నించండి. మీరు ప్రశ్నించమంటే అధికారంలో లేని పేరుని నానిని కాదు నాన్న, అధికారంలో ఉండ కొల్లు రవీంద్ర గారిని చేసే తప్పుల్ని ఎత్తి చూపించాలి. ఇక్కడ అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయమని మీరు ప్రశ్నించాలి. ఇకపోతే పేర్ని నాని గారు అది రాజకీయాల్లో ఎవరికి రానటువంటి దురదృష్ట సంఘటన. అది ఒక కుటుంబం గురించి పేర్ని నాని గారు చెప్పుకోవాల్సిన దుస్థితికి వచ్చిందంటే మీరు ఎలాంటి దుర్మార్గమైన రాజకీయ నాయకులు అర్థమవుతుంది. కొల్లు రవీంద్ర ఒక మినిస్టర్ హోదాలో ఉండి పేర్ని నాని గత ప్రభుత్వంలో మినిస్టర్ చేసినటువంటి పేర్ని నాని గారిని నువ్వు తండ్రి కూడట్లేదు, తండ్రిని చంపడానికి ప్రయత్నించావు అనేటువంటి అసత్యమైన మాటలు, చాలా బాధాకరమైన మాటలు మాట్లాడాడంటే పాపం ఆయన ఆవేదనతో ప్రెస్ మీట్ పెట్టి ఆ తండ్రి కొడుకుల మధ్య ఉన్న సత్సంబంధాలని, కుటుంబ నేపథ్యాన్ని ఆయన వివరంగా పాత్రికేయ మిత్రులతో ఇప్పుడు తరానికి అందించాలనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు. దాంట్లో కూడా వక్ర భాషను చెప్తూ కుక్క మీద పిందెల లాంటి ఎవడో సీన్ అంట. అసలు ఈ కుటుంబానికి నీకేం సంబంధం? కుటుంబ విషయాలు మాట్లాడదా? నీకేమైనా బంధుత్వం ఉందా? నువ్వేమైనా చుట్టమా? పేర్ని నాని గారికి అమ్మ తరపు కానీ, దాని తరపు కానీ, లేదంటే భార్య తరపు కానీ నువ్వేమైనా బంధువా? అసలు ఇంకొకరి కుటుంబ విషయాలు మనం మాట్లాడుతున్నామంటే మీ రాజకీయ నాయకుడు కొల్లు రవీంద్ర గారు ఈయన మీకు విలువలు నేర్పింది, లేదా మీ పవన్ కళ్యాణ్ నేర్పాడా? ఇంకో కుటుంబ విషయం మనం మాట్లాడొచ్చా? పేర్ని నాని గారే ప్రెస్ మీట్ చాలా బాధాకరంగా పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ అన్యాయంగా ఆయన మీద నిందలు వేశారని ఉన్న వివరణ ఆయన ఇస్తే దాన్ని మీద రాజకీయం చేయడానికి ఏదో గొప్పోడు అవడానికి ఆయన మీద అవాకులు చవాకులు పేలి నువ్వు 2014 ఎక్కడ ఉండవు, కొల్లు రవీంద్ర దగ్గర ఉండవు. పేర్ని నాని గెలవంగానే పేర్ని నాని దగ్గరికి వచ్చావు. మళ్ళీ నీకు 23లో ఇక్కడ ఏదో ఇబ్బంది జరిగిందని మళ్ళీ అక్కడికి చేరావు. మళ్ళీ రేపొద్దున ఎక్కడికి వెళ్తావు? అసలు మీరు రాజకీయాలు చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా? బందర్ని ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? బందరు అభివృద్ధి చేయటం ఎట్లాగో మీకు చేతరాదు. మీరు దోపిడీ మీ వ్యవహారాలు మీరు చేసుకుంటున్నారు. ప్రశ్నించడం మీద కేసులు పెడతారు, లోపల పెడతారు. నాకు వీటన్నిటిని చూస్తుంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పెట్టి లేనిపోయినని మాట్లాడి బందర్లో అలజలు సృష్టించి మా నాయకుడిని కూడా పోగొట్టుకున్నాం. ఇట్లాగే గతంలో మోకా భాస్కర్రావు ఆ విధంగా మళ్ళీ ఏమన్నా చేద్దామని ప్లాన్ చేస్తున్నారంటే మీకు రవీంద్ర గారు నాకు తెలియక అడుగుతున్నాను. అసలు సబ్జెక్ట్ లేని సంబంధం లేని విషయాలు మీరు మాట్లాడతారేంటి? పేర్ని నాని కుటుంబం గురించి నీకెందుకు, రవీంద్ర గారికి ఎందుకు? అసలు నిజానిజాలు పాత్రికేయుల ద్వారా ఈ బందరు ప్రజానికానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ 4 మాటలు మాట్లాడాను. పోతే బారు లైసెన్స్ ఉందే ఏదో చూపిస్తున్నాను, ప్రొవిషనల్ టైంలో ఉందంటే కొనే సెంటర్లు పెడతావేంటి నువ్వు? బార్ అండ్ రెస్టారెంట్ నువ్వు కట్టుకునేదాకా కొనే సెంటర్లు పెడతావా? నానిగారు ఏమడిగాడు? రోడ్డు పక్కన, కాలేజీ దగ్గర, రైల్వే స్టేషన్ పక్కన ఇదేంట్రా బాబు అని ప్రశ్నించాడు ఆయన. దానికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రజల తరఫున పోరాడి మీ కూటమికి అబద్ధాల హామీలు ఇచ్చారో అవి నెరవేరిస్తే వాళ్ళ ప్రజల తరఫున నువ్వు పోరాడి ప్రశ్నిస్తే నువ్వు ప్రజల్లో గుర్తింపు పొందావు. కానీ పేర్ని నాని తిడితే నువ్వు పెద్దోడు అవునాయనా శ్రీనివాసు? ఇది తెలుసుకోండి. ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సబ్జెక్టు మాట్లాడగలిగిన వాళ్ళనే, కొల్లు రవీంద్ర గారు సబ్జెక్టు మాట్లాడగలిగిన వాళ్ళనే ప్రెస్ మీట్లు పెట్టించండి. అనవసరంగా బందర్లో గొడవలు సృష్టించి ఏదో మళ్ళీ ఏమన్నా ఒకరిద్దరు మర్డర్ చేపిద్దాం అనుకుంటున్నారేమో. అలా అయితే మేము చాలా దూరంగా ఉంటాం. మేమందరం భయస్తున్నాం బాబు. మీరు రౌడీ రాజకీయాలు మానుకోండి, ప్రజలకు సేవ చేయండి, మళ్ళీ మీ పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నించండి. కానీ ఈ అవాకులు చవాకులు ఎవడెవడో కుటుంబాల్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబ విషయాలు మీకెందుకయ్యా? ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఉండాలని ఇదంతా బందరు నియోజకవర్గ ప్రజలు గమనించాలని, ముఖ్యంగా ప్రజానీకం అంతా ఈ ప్రెస్ మీట్లు విని ఎవరి దగ్గర ఏం జరుగుతుందో, లోపం ఎక్కడుందో, అభివృద్ధి జరుగుతుందో, విధ్వంసం జరుగుతుందో, ఎవరి కుటుంబాల్లో ఎవడెవడి ఏళ్ళు పెట్టి మాట్లాడుతున్నారో మీరు గమనించాలని మరీ ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.